మేము హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కల్లా దివ్యాచరణ కలిసి ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు. పువ్వులు బెల్లులతో చాలా బాగా సర్దారు ఇల్లంతాను. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఇంకా మేము మా మనవడు తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేటప్పుడు చూసేటప్పుడు అంతా సర్దిష్ చేసి చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మా దివ్య ఏమో బయట కొబ్బరికాయతో తీసింది కదా, దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎర్ర నీళ్ళతో దిష్టి అయితే తీసి ఇంటికైతే వచ్చామన్నమాట. మా మనవరాలకి మా మనవడికి ఇద్దరికి దివ్యాయే దిష్టి తీసింది. నవ్య కూతురికి, కావ్య కొడుక్కి అందరికైతే దివ్యాయే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు దిష్టి తీసింది అనమాట. దిష్టి తీసి స్వీట్ తినిపించి ఇంటికైతే వెల్కమ్ చెప్పింది. మా ఇంట్లో ఏ ఫంక్షన్లకైనా మా చిన్న అమ్మాయి దివ్యాయే అన్నీ డెకరేషన్ చేయడం ఏంటి, అరేంజ్మెంట్ చేయడం ఏంటి అన్నీ తనే చేస్తూ ఉంటుంది. ఎక్కువ హ్యాపీ అంటే మా దివ్యాయని. ముగ్గురు అక్షర్లు ఉండబట్టే కదా ఇవన్నీ చక్కగా చేసుకొని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా పిల్లలందరూ ఎప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుడి దగ్గర కోరుకుంటున్నాను. తల్లి తండ్రికి ఆస్తి అంటే బెడ్లేని. నా బెడ్లు సరదాగా ఉంటే నాకు అదే చాలు. నా నలుగురు బెడ్లు శుభ్రంగా ఉండాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను అనమాట. తల్లి తండ్రికి ఆస్తి అంటే బెడ్లే కదా, ఇంకా బెడ్లు సరదాగా సంతోషంగా ఉంటే తల్లి తండ్రికి అదే చాలండి. అమ్మ నాన్నల నుంచి ఇప్పుడైతే తాత అమ్మమ్మలు ప్రమోషన్ మాకు మా మనవడు మనవరాలు ఇచ్చారనమాట. మేమైతే చాలా హ్యాపీ. ఇంకా మా మనవడు ఇంటికి వచ్చేసాడు. ఇంకా మా నవ్య కూతురు కూడా ఉండాలి కదా ఇక్కడ. ఇద్దరును ఒక మంచం ఒక బెడ్ మీద వేసి ఇద్దరైతే ఒక దగ్గర వేసాము, ఆడుకుంటున్నారనమాట. ఇద్దరికి 1 month 19 days చిన్న పెద్ద అనమాట. ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. ఇంక బెడ్ మీద వేసాం కదా, చాలా బాగా ఆడుకుంటున్నారు అనమాట. మా కావ్య గురించి సందీప్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు. అలానే మేము కూడా మా మనవడి కోసం ముందే గొలుసు కొనిస్తాము, చైన్ కొనిసి అది సర్ప్రైజ్గా ఆ రోజైతే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మెడలో వేసామన్నమాట. మా కావ్య అదే అంటుంది, ఎప్పుడు కొనిస్తారు అసలు నాకు తెలియదు అనేసి. పడుకున్నాడమ్మా.